హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటాను. నేను కూడా బాగున్నాను. కొంచెం ఒక 1 వీక్గా కొంచెం ఫీవరిష్గా ఉండి వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు ప్రస్తుతం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే స్టాండ్ స్టిల్గా ఉంది. కొన్ని రోజులుగానే, గత కొన్ని నెలలుగా అలాగే ఆగిపోయి ఉంది మార్కెట్. ఏం మూమెంట్ కనబడటం లేదు. అందరికీ బాధగానే ఉంది. నెలల తరబడి ఇట్లా మార్కెట్ ఆగిపోయి ఉండటం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఏం చేస్తాం మరి, ఇంటర్నేషనల్ మార్కెట్ మరి ఒకవేళ యుద్ధ ప్రభావమో ఏంటో తెలియట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం ఇంకా జరుగుతుంది. దాని ప్రభావం ఏంటో తెలియట్లేదు. మరి దాని ప్రభావం ఉంటే మిగతా ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా డౌన్ అవ్వాలి కదా. అయ్యేం డౌన్ అవటం లేదు. ఓన్లీ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మాత్రం ఆగిపోయి ఉంది. అది గత బిట్కాయిన్ ప్రీవియస్ హాల్వింగ్స్లో 3 హాల్వింగ్స్లో కూడా 4వ హాల్వింగ్లో కూడా అందరూ ఎక్స్పర్ట్స్ మొదటి నుంచి చెప్తుంది, కనీసం హాల్వింగ్ అయిన 6 నెలలకు కానీ పంపు రాదు అని చెప్పారు. ఓకే, ఇది కాకుండా మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని ఆయన చెప్తున్నాడు. ఈ నెల సెప్టెంబర్ నెల, రేపటి నుంచి స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా తగ్గిస్తాను, రేట్ హైక్ 25 బీపీఎస్ పాయింట్స్ అయినా తగ్గిస్తానని మాట ఇచ్చాడు ఆయన. చూడాలి సెప్టెంబర్లో. అంటే ఆయన ఉద్దేశం ఏమంటాడంటే, ఆగస్టుకు సంబంధించిన డాటాస్ అవన్నీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. అవన్నీ చూసుకుని నాకు అనుకూలంగా ఉంటే, ఆయనకు అనుకూలంగా ఉంటే నేను ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిస్తాను, లేకపోతే సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్. ఇది ఆయన చెప్పిన 2 విషయాలు. కాకపోతే అందులో గొడవ పెట్టేస్తుంది ఏంటంటే, ఇంకా కూడా మీరు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోతే ఇంకా అమెరికాలో రెసిషన్ వచ్చేటట్టు ఉంది, కనుక తప్పకుండా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం మొదలు పెట్టాలని అక్కడ కాంగ్రెస్ సెనేట్స్ అందరూ కూడా కొంచెం ఆవేదన వెళ్ళబుచ్చుతున్నారు. అర్జెంటుగా ఇంట్రెస్ట్ రేట్లు అనేది తగ్గించుకురండి, మీరు ఇట్లా ఉంటే కష్టం, ఇంకా రెసిషన్ వచ్చేస్తుందని చెప్పి. మరి ఆయన కూడా సీరియస్గానే తీసుకున్నాడు. సీరియస్గా తీసుకుని ఏదో విధంగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఆ ప్రయత్నం మనకి ఎప్పుడు ఫలిస్తుందంటే సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాతే మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నాడా ఏంటి అనేది, లేకపోతే హాకిష్గా పెడతాడా. హాకిష్గా పెట్టడం అంటే ఏమీ మార్పులు లేకుండా, అటు తగ్గించకుండా అటు పెంచకుండా అట్లాగే ఫ్లాట్గా ఉంచడం అన్నది హాకిష్గా ఉంచుతాడా ఏంటి అనేది చూడాలి మరి. కాకపోతే మార్కెట్ ఇంకా మనం ఇంకో నెల రోజులు వెయిట్ చేయక తప్పదు పెరగడానికి. నేను అనుకోవటం నవంబర్లో అమెరికా ఎలక్షన్స్ అయిన తర్వాత కానీ మార్కెట్ పికప్ అవ్వదు. అంటే ఆల్మోస్ట్ 2024 ఎండ్కి వచ్చేసాం. నవంబర్ డిసెంబర్ ఇంకా 2005లోనే మార్కెట్ బాగా పికప్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. బాగా పంపిస్తుంది 2025లో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఇవాళ 1230 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం ఆ 1200 సీరియస్ కాయిన్ డీసీఎక్స్లో హోల్డ్ చేస్తుంది, స్ట్రాంగ్గానే హోల్డ్ చేస్తుంది 1200 సీరియస్ని. మరి పంప్ అయితే రావాలి, మంచి 24 అవర్స్ న్యూస్ అయితే 3 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారినాయి అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో షిబాలో ఏం చేయాలి, షిబా అమ్మేసి వెయిట్ చేసి మళ్ళీ కొనుక్కోవటమా లేకపోతే హోల్డ్ చేయటం అన్నది ఒక క్వశ్చన్ మార్కు. నా ఉద్దేశం అయితే అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి, ఖచ్చితంగా పెరుగుద్ది, పైకి వెళ్తుంది. ఈ మంత్ అండ్కి వచ్చేటప్పటికి
సెప్టెంబర్ మంత్ అండ్కి వచ్చేటప్పటికి 2000 సిరీస్ వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదున్నా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కానీ కరెక్ట్గా విషయం ఏంటనేది తెలియదు. అక్కడి నుంచే మార్కెట్ మొదలవుద్ది పుంజుకుని పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఇంకా బిట్ కాయిన్ విషయానికి వస్తే బిట్ కాయిన్ ప్రస్తుతం $59,000, $58,000, $59,000 మధ్యలో ఆగిపోయి ఉందట్టగా మార్కెట్. ఖచ్చితంగా పంపు తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ కొన్ని ప్రభావాల వల్ల ఆగి ఉంది. అది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని అనుకోండి, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ అయినా అనుకోండి, ఈ ప్రభావాలు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. ప్రస్తుతం బిట్ కాయిన్ అయితే ఆగుంది. పంపు రావాలి. పంపు వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ $64,000 దగ్గరికి రావాలి. $64,000 దగ్గరికి వస్తేనే నెక్స్ట్ $68,000, $70,000 అన్నది టచ్ చేస్తుంది. ఈ రెండు రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఎప్పుడైతే $70,000 క్రాస్ చేస్తుందో ఈ మంత్లో టచ్ చేయాలి. మరి $70,000 అన్నది ఖచ్చితంగా బిట్ కాయిన్లో రావాలి. వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెం ఈ మధ్యలో గత వారం రోజుల్లో కొంచెం కదలిక వచ్చింది మన ఆల్ట్ కాయిన్స్లో. అది సరిపోదు, ఏదో కొంచెం మూమెంట్స్ వస్తున్నాయి, మళ్ళీ తగ్గిపోయినాయి, అన్నీ కూడా మళ్ళీ డౌన్ అయిపోయినాయి. కనుక చూసుకోండి. మంచి కాయిన్స్ ఉన్నాయంటే, బాగా లోలో ఉన్నాయంటే ముఖ్యంగా ఎథీరియంకి వచ్చేటప్పటికి ప్రస్తుతం 2,52,000 దగ్గర ఉంది, 2,22,000 దగ్గర ఉంది. ఇంకొంచెం కిందకు వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు ఎథీరియం మీకు జనవరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా 1 lakh ప్రాఫిట్ వస్తుంది, పైకి వెళ్తుంది. బాగా చూసుకోండి ఎథీరియం. సొలానా ఒకటి బాగా లోలో ఉంది, 12,200 దగ్గర ఉంది. ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో అది 14,000, 15,000కి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది, అది చూసుకోండి. దాని తర్వాత మ్యాటిక్ $38 ఉంది. ఖచ్చితంగా అది మొదలుపెట్టిందంటే, బుల్ రన్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. $44, $50 వరకు, $48, $50 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత కార్డినో $30 దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, అది ఒకటి చూసుకోండి. తర్వాత డాజ్ కాయిన్ ముఖ్యంగా వదిలిపెట్టకండి. $8 దగ్గర ఉంది, మంచి ఆపర్చునిటీ. 8, 9 దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. మీరు ట్రేడింగ్ చేసుకున్నా కూడా మీకు బాగానే డబ్బులు వస్తాయి. ఇట్లాగే ఈ కాయిన్స్లో, నేను చెప్పిన కాయిన్స్లో ట్రేడింగ్ కూడా చేసుకోండి. షిబాలో ముఖ్యంగా ట్రేడింగ్ చేసుకోవడానికి, షిబా కానీ ప్రస్తుతం ఉన్న ప్రైస్లో కొన్నారంటే మీకు నెక్స్ట్ వీక్ ఒక 150-200 పాయింట్స్ కానీ దొరికిందంటే, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంటే మంచి లాభాలు దొరుకుతాయి, చూసుకోండి. షిబాలో బై చేసుకుని ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు షిబాలో చేసుకోండి. ఎందుకు షిబా అని ముఖ్యంగా చెప్తున్నానంటే, షిబాకి ఉన్నంత ట్రేడింగ్ వాల్యూమ్స్ హెవీగా ఉంటాయి కాబట్టి బయింగ్ సెల్లింగ్ చాలా కన్వీనియంట్. మనకి సెల్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా సెల్ చేయొచ్చు, అంత వాల్యూమ్స్ ఉన్నాయి, రికార్డ్ వాల్యూమ్స్ ఉన్నాయి. కనుక ఇది షిబా ఇను కాయిన్, అందుకని నేను షిబా ఇను కాయిన్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా పోతే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $2.10 ట్రిలియన్ దగ్గర ఉంది. పెరగాలి, పైకి రావాలి. 2.50 ట్రిలియన్కి వస్తే నార్మల్కి వచ్చినట్టు, $3 ట్రిలియన్ వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు. చూడాలి మరి ఎప్పుడు ఏనాటికి $3 ట్రిలియన్ వస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే CoinDCXలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది, దాంట్లో నేను ట్రేడింగ్ చేస్తున్నాను, చాలా కన్వీనియంట్గా ఉంది. డిపాజిట్ విత్డ్రాయల్ అంతా మినిట్స్లో అయిపోతుంది, కనుక దానికి ఏ ప్రాబ్లము లేదు. మంచి కంపెనీ కూడా, మంచి ఎక్స్చేంజ్.
అది చూసుకోండి. దాని లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో చూసుకుని లింక్ వాడుకుని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో ఎండ్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే నేను లింక్ పంపిస్తాను, అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అట్లాగే ముడ్రెక్స్ ఎక్స్చేంజ్ కూడా బాగుంది. కాయిన్ స్విచ్ కుబేర్ అది ఎక్స్చేంజ్ కూడా బాగుంది. చూసుకోండి, మీకు ఏ ఎక్స్చేంజ్ నచ్చితే ఆ ఎక్స్చేంజ్లో ఓపెన్ చేసుకోండి. నా సజెషన్ అయితే కాయిన్ డిసెక్స్ అయితే బాగుంది, చూసుకుని ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వజీరెక్స్కి వచ్చేటప్పటికి ఇప్పట్లో దాంట్లో కాయిన్స్ కానీ మనీ కానీ ఉన్న వాళ్ళకి ఆ జూలై 18 నుంచి 22వ తారీఖు వరకు డిపాజిట్ చేసిన వాళ్ళ డబ్బుల్లో 33% వెనక్కి ఇచ్చారు. అంతవరకు సంతోషం. మిగతా విషయాలు వాళ్ళు కన్సోర్టియం సింగపూర్ కోర్టులో ఫైల్ చేశారు. కన్సోర్టియం అంటే వాళ్ళని ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. 6 months అయినా 1 year అయినా వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కేసు వేయడానికి వీల్లేదు అన్నట్టు పెట్టారు. మరి చూడాలి, మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకని సైలెంట్గా ఉందనేది తెలియలేదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో 3 నెలల్లో ఎప్పుడైనా మన ఇండియన్ గవర్నమెంటు క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు. ఆ క్లిప్పింగ్ పెడతాను, మీరు చదువుకోండి. రెగ్యులేట్ చేస్తూ ఉంటున్నారు. రెగ్యులేట్ చేస్తారంటే మనకి ఇంకా ప్రాబ్లం లేదు. ఎటొచ్చి అమెరికాకు వచ్చేటప్పటికి 2024 నవంబర్ జనరల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేయరు. కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ప్రస్తుతం ఈ ఎలక్షన్స్ క్రిప్టో ఎలక్షన్స్ అంటున్నారు. కనుక చూద్దాం క్రిప్టో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఏంటని. మన ట్రంప్ గారు వచ్చేసారంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన రాకపోతేనే ఎట్లా ఉంటుంది మార్కెట్ ఏంటి అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.